కీర్తనల గ్రంథము మూల వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకుందాం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవునికి స్తోత్రం. ఈరోజు మన మూల వాక్యము ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇది మన మూల వాక్యం. బ్రదర్స్ అనుకోమాకండి, ఆభరణాలంటే ఇట్స్ రిలేటెడ్ టు ఉమెన్ కదా, సో మాకు సంబంధం కాదు. మనమందరము క్రీస్తుకు కన్యకలమై ఉన్నాం. ఇక్కడ జెండర్ మేల్ ఫిమేల్ అని కాదు, కానీ మనమందరము క్రీస్తుకు కన్యకలముగా, ప్రధానము చేయబడిన కన్యకలముగా ఉన్నాం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నారు ఇక్కడ, ఆయన ఎదుట సాగిలపడాలట. అయితే ఎలా సాగిలపడాలి అని అంటే, ప్రతిష్ఠితములగు ఆభరణాలను ధరించుకొని. సరే, ప్రతిష్ఠితములగు ఆభరణములు ఎటువంటి ఆభరణములట ఇవి? ప్రతిష్ఠితమైన ఆభరణాలు. ఏ ఆభరణాలు క్రైస్తవులు అసలు ధరించుకోవాలి? ఏ ఆభరణాలు ధరించుకొని మనం దేవుని ఎదుట సాగిలపడాలి, దేవుని సన్నిధికి రావాలి అని అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిష్ఠితమగు ఆభరణములు. రెండవది, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకరములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఏం ఆభరణములను ధరించుకోవాలి? పరిశుద్ధాలంకారములకు ఆభరణములు. నోట్ చేసుకోండి, ప్రతిష్ఠితమగు ఆభరణములు, పరిశుద్ధాలంకారములకు ఆభరణములు. ప్రతిష్ఠితమైనవి అసలు ఏవి దేవుని దృష్టిలో ప్రతిష్ఠితమైనవి, ఏవి దేవుని దృష్టిలో పరిశుద్ధమైనవి? పాత నిబంధన గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే, బలులు అర్పిస్తున్న సమయంలో, నైవేద్యములు అర్పిస్తున్న సమయంలో, దేవునికి ధూపార్తి వేస్తున్న ఆ ధూప ద్రవ్యమును సిద్ధపరిచేటువంటి సమయంలో దేవుడు పర్టికులర్ గా నాకు ఇవే కావాలి అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది. సో మీ రాబడిలో, మీ భూఫలములో నాకు ప్రతిష్ఠిత అర్పణ ఇవ్వండి అని ఒక చోట చెప్తారు. అలాగే మీ పశువుల మందలో నుండి, మీ గొర్రె మేకల మందలో నుండి ప్రతిష్ఠితములైన వాటిని తీసుకొచ్చి నా సన్నిధిలో అర్పించండి అని చెప్పి దేవుడు మాట్లాడడం జరుగుతుంది. సో ప్రతిష్ఠితమైనవి అని అంటే, ప్రతిష్ఠితము అని అంటే ప్రత్యేకించబడినవి. దే ఆర్ సపరేటెడ్, అన్నింటితో కలిసి ఉన్నవి కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే యూనిక్ గా ఉండాలి, కొంచెం సపరేట్, ప్రత్యేకించబడినవి ఉండాలి. అలాగే దేవునికి అర్పించేవి దేవునికి నైవేద్యంగా కావచ్చు, దహన బలిగా కావచ్చు, పాప పరిహారార్థ బలిగా కావచ్చు, అపరాధ పరిహారార్థ బలిగా కావచ్చు. దేవునికి అర్పించేవి ఏమై ఉండాలి అని అంటే, అవి పరిశుద్ధమైనవై ఉండాలి, ప్రతిష్ఠింపబడినవై ఉండాలి. ఎట్లాగా ఇప్పుడు ఒక మందలో నుండి ఒక పశువును నైవేద్యముగా, బలిగా, దహన బలిగా అర్పించడానికి ప్రత్యేకించారనుకోండి, ఆ ప్రత్యేకించిన దానిని ఆవరణంలోనికి తీసుకొచ్చిన తర్వాత ప్రతిష్ఠిత తైలము అనేది యాజకుని దగ్గర ఉంటుంది, పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. సో ఆ తైలమును ప్రోక్షించినప్పుడు అది ఏమవుతుంది అని అంటే, ఆ వస్తువు కావచ్చు, ఆ మనిషి కావచ్చు, ఇప్పుడు ఆ తైలమును ప్రోక్షింపగానే అది ఏమవుతుందంటే ప్రతిష్ఠింపబడుతుంది. అంటే దేవుని కొరకు సపరేట్ చేయబడుతుంది, ప్రత్యేకించబడుతుంది. అలాగే దేవుడు అంటారు కదా, నాకు అర్పించేది అది కుంటిదో, గురుడ్డిదో, లేకపోతే ఇంకేదైనా జబ్బుదో తీసుకొచ్చి నాకు మీరు బలిగా అర్పించకూడదు, నైవేద్యంగా అర్పించకూడదు. అది హెల్తీగా ఉండాలి, కుంటిదిగా ఉండకూడదు, గుడ్డిదిగా ఉండకూడదు, జబ్బువిగా ఉండకూడదు దేవునికి అర్పించే బలులు. పాత నిబంధనలు అంటే బలులు. ఇప్పుడంటే మనం చేసే ప్రార్థన, మనం చేసే భక్తి, మనం కనపరిచే దేవుని ఎడల మనం కనపరిచే భయభక్తులే ఇప్పుడు నైవేద్యాలు, అర్పణలు, బలులు. అలాగే ఇప్పుడు ప్రతిష్ఠితమైన ఆభరణములను
ఈ క్రొత్త నిబంధన కాలంలో దేవుని ఎదుట మనం ఎలా నిలబడాలి, దేవుని ఎదుట మనం ఎలా సాగిలపడాలి, దేవుణ్ణి మనం ఎలా సమీపించాలి, దేవుని రాకడ కొరకు మనం ఎలాగన సిద్ధపరచబడాలి అని అంటే ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైన అలంకారమగు ఆభరణములను మనము ధరించుకొని దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నిలబడాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన ఎదుట సాగిలపడాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఏంటి ఆ ఆభరణాలు? ఒకసారి మనం చూద్దామా? మొదటి మాట, దాంట్లోకి వెళ్ళబోయే ముందు మరొక రిఫరెన్స్ ఐ వాంట్ టు షో యూ. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. నేను నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఏంటంట? నూతనమైన యెరూషలేము పెండ్లి కుమార్తె వలె ఎవరి కొరకు? భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె తనను తాను సిద్ధపరచుకుంటుందట. ఈరోజు వరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు త్వరలో మధ్యాకాశంలో ప్రత్యక్షం అవబోతా ఉన్నారు. వధువు సంఘము కొరకు వరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతా ఉన్నారు. అయితే ఈ వధువు సంఘము అనగా ఎవరు? వధువు సంఘము మనమే కదా. ఇప్పుడు ఈ వధువు అనగా భార్య వివాహము చేసుకొనబోచున్న ఈవిడ అంటే మనము ఏం చేయాలట? మనలను మనము సిద్ధపరచుకుని వారమై ఉండాలి. సిద్ధపరచుకుని వారమై ఉండాలి అని అంటే వివాహం జరుగుతున్నప్పుడు పెండ్లి కుమార్తెను సాధారణంగా తీసుకెళ్లరు కదా. పెండ్లి కుమార్తె అందరికంటే కూడా ప్రత్యేకంగా ఉండేటట్లుగా ఆమెను అలంకరిస్తారు. ప్రత్యేకంగా ఉండేటట్లుగా ఆమెను అలంకరించి చూడగానే ఆహా పెండ్లి కుమార్తె కావాలా అని చెప్పేసి గుర్తించేటట్లుగా అలంకరిస్తారు. అలాగే రేపు వరుడు నిన్ను గుర్తించాలి అని అంటే పెండ్లి కుమార్తె సంఘముగా రానై ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను గుర్తించాలంటే నీవు కూడా అలంకరింపబడిన దానవై నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. దేవుని రాకడ కొరకు సిద్ధపరచుకోవాలి. సో వేడితో అలంకరించుకోవాలో చెప్తాను. అయితే మనం ఏమై ఉండాలట? అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె మనలను మనం ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. సో వేటితో అలంకరించుకోవాలో ఒకసారి చూద్దాము. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 2వ వచనం నుండి చదువుకుందాం. 3వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. అందువలన వారిలో ఎవరి వాక్యకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ జడలు అల్లుకొనుటయు, 3వ వచనం నుండి జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని దృష్టికి ప్రతిష్ఠితమైనది మనకు కావాలి కదా. సో దేవుడు కోరుకునే, దేవుడు మెచ్చుకునే, దేవుని దృష్టిలో ప్రతిష్ఠితమైనదై దేవుని దృష్టిలో పరిశుద్ధపరచబడిన అయినటువంటి అలంకరణ మనము కోరుకోవాలి. ఆ అలంకరణ మనం ఆశించాలి. ఏంటి అలంకరణ అంటే ఇక్కడ పేతురు చెప్తున్నాడు కదా, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక. నోట్ చేసుకోండి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము. ఈరోజు సంఘము
వరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు సిద్ధపడుచున్న వధువు సంఘము, పెండ్లి భార్య తనను వేటితో అలంకరించుకోవాలి అని అంటే గుణమను అక్షయ అలంకారముతో. ఏంటమ్మా వేటితో అలంకరించుకోవాలి? గుణమను అక్షయ అలంకారము, సాధువైనట్టి గుణము, మృదువైనట్టి స్వభావం అనే గుణముతోను అక్షయ అలంకారము. క్షయమైపోయేది కాదు. చూడండి అక్కడ నోట్ చేశారు, అక్షయ అలంకారము. ఇహలోకంలో మనం చేసుకునేది నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మనం చేసుకునే అలంకరణ అంతా ఒక రోజున క్షయమైపోతుంది. ఈ శరీరము ఒక రోజున క్షయమైపోతుంది. ఈ శరీరం ఒక రోజున మట్టిలో కలిసిపోతుంది, పురుగులతో తినబడుతుంది ఈ శరీరం ఒక రోజున. ఈరోజు నేను ఎంత అందంగా ఉన్నా, నేను ఎంత సొగసుగా ఉన్నా, ఎంత కాస్ట్లీ ప్యాక్స్ నా ఫేస్ కి నేను వేసుకున్నా, రేపొక రోజున ఈ శరీరము మట్టిలో పాతి పెట్టబడక మానదు కదా. మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు? ఎవరు లేరండి. ఎంత సంపాదించిన వాళ్ళైనా, ఎంత గ్లామరస్ వాళ్ళైనా సరే, మూవీస్ లో మనకు కనపడతా ఉంటారు, బాగా పొగుడుతూ ఉంటారు కదా, దే ఆర్ వెరీ గ్లామరస్, దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పేసి. వాళ్ళైనా సరే ఒక దినమున ప్రతి వారు మరణించాల్సిన దినం ఒకటి వస్తుంది. ఈ శరీరాన్ని మన ఆత్మ విడిచిపెట్టాల్సిన దినం ఒకటి వస్తుంది. అందుకే శరీరాన్ని ప్రేమించొద్దని ఎందుకు చెప్తారు దేవుని సేవకులనంటే, ఒకానొక దినమున దీన్ని ప్రేమించి, దీన్ని పోషించి, దీని మీద శ్రద్ధ వహించామంటే ఇది క్షయమైపోతుంది. దాని వలన మనకి ఎటువంటి ప్రయోజనము కూడా కలగదు. కాబట్టే మన ఆత్మను అలంకరించుకోవాలి, మన స్వభావాన్ని అలంకరించుకోవాలి. దేవుడు మెచ్చేటువంటి, దేవుడు ఆకర్షించేటువంటి, దేవునిని ఆకర్షించేటువంటి గుణమును అక్షయ అలంకారముతో మనము అలంకరించుకొని వారమై దేవుని రాకడ కొరకు సిద్ధపడే సంఘముగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేటితో అలంకరించుకోవాలంటే సాధువు అని అంటే, సాధువులు ఎలా ఉంటారు చూడండి, ఎంతో పీస్ఫుల్గా, ఎంతో కాముగా. జీవితంలో మనకు చాలా వస్తూ ఉంటాయి కదా, అనేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరిస్థితులన్నిటిలో కూడా మనం ఒక రిప్లై ఇచ్చే విధానంలో కావచ్చు, ఒకరితో మాట్లాడే విధానము కావచ్చు, ఒకరికి జవాబిచ్చే విధానము కావచ్చు, సాధువులను పోలిన వారమై మృదువుగా. కొంతమంది మాట్లాడితే అగ్ని మీద ఆజ్యం పోసినట్లుంటది, అంటే ఇంకా దాన్ని ఎక్కువ రేపినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది మాట్లాడితే అక్కడ గొడవ అనేది సర్దుమణిగిపోతుంది, కామ్ అయిపోతుంది, చల్లారిపోతుంది. మన మాటలు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి? మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకసారి తీయండి మొదటి సమూయేలు గ్రంథము. మృదువైన స్వభావం, మంచి బుద్ధికి ఒక మంచి ఎగ్జాంపుల్ చూడాలి అని అంటే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము. ఇక్కడ దావీదు ఈ నాబాల్ అనే వ్యక్తికి చాలా మేలు చేశాడు. అతని మందలను అతన్ని కాపాడుతూ వచ్చాడు దావీదు. అయితే దావీదు ఒక సమస్యలో ఉన్నప్పుడు, శత్రువుల చేత తరంబడుతున్నప్పుడు, ఆహారము నిమిత్తము నాబాలు వద్దకు తన దగ్గర ఉన్న పని వారితో కూడా ఒక వర్తమానం పంపిస్తాడు. మేము ఇట్లా సమస్యలో ఉన్నాము, మాకు ఇట్లా ఆహారం కావాలి అని చెప్పేసి దావీదు పంపించినప్పుడు నాబాలు చాలా మొరటువాడని దేవుని వాక్యం చెప్తుంది. చాలా మూర్ఖ స్వభావం కలిగిన వ్యక్తి నాబాలు. అయితే నాబాలు తను పొందిన మేలును, దావీదు ద్వారా తను పొందిన కార్యాన్ని మర్చిపోయిన వాడై, కృతజ్ఞత బుద్ధి లేనివాడై చాలా కఠినమైన జవాబును ప్రత్యుత్తరముగా దావీదుకు చేరవేస్తాడు నాబాలు. ఎప్పుడైతే దావీదు హృదయంలో నాబాలు పలికిన మాటలు వెళ్ళిపోతాయో, దావీదు చాలా అత్యాగ్రహముతో బయలుదేరిపోతాడు. తన పరివారాన్ని అందరినీ వేసేసుకొని, తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ వెంట పెట్టుకొని, వాడికి అంత మేలు చేస్తే అంత పొగరేంటి, అంత గర్వం ఏంటి, వాళ్ళ మందలను కాపాడుతుంటే ప్రాణానికి తెగించి క్రూరమైన జంతువుల నుండి, శత్రువుల నుండి కాపాడుతూ వస్తే, ఆపద సమయం
ఇటువంటి సమాధానం చెప్తాడా? అసలు నాబాలు కుటుంబంలో ఎవరిని కూడా మిగిల్చకూడదు, మగవాళ్ళు అనే వాళ్ళే లేకుండా చేసేసేయాలని చెప్పేసి నాబాలు మీదకు యుద్ధం చేయడానికి, వారిని సంహరించడానికి దావీదు తన పరివారంతో కూడా బయలుదేరి వచ్చేస్తాడు. అబీగయలు వెంటనే అప్పటికప్పుడు ఆహారాన్ని సిద్ధపరచుకొని మంచి అక్కడ చూడండి ఆవిడ ఏమేమి తీసుకెళ్తుందో. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక, 18వ వచనం, అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరు పాడలను గార్ధబొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోడి నేను మీ వెనక వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞాపించి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలుసుకొనెను. బాబోయ్, ఎంత సమర్థవంతురాలైన స్త్రీ అబీగయలు! చెవిన పడిందో లేదా ఇన్ఫర్మేషన్, 200 రొట్టెలు అప్పటికప్పుడు చేయాలంటే మాట్లాడండి. ఈరోజు ఎవరన్నా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే బాబోయ్ ఇప్పుడు ఏం వండాలి అని చెప్పి తర్జన పడిపోతారు ఆడవాళ్ళు సామాన్యంగా. కానీ అబీగయలు అందుకే చురుకుగా ఉండటం గొప్ప భాగ్యము అని వాక్యం చెప్తుంది. చురుకుగా ఉండాలండి. ముఖ్యంగా దేవుని బిడ్డలు చురుకుగా ఉండాలి, షార్ప్గా ఉండాలి. ఆపద వస్తుంది అని ఎప్పుడైతే అబీగయలు యొక్క చెవిలో పడిందో వెంటనే రొట్టెలను సిద్ధపరచుకొని, గొర్రెల్ని సిద్ధపరిచేసి, మాంసం వండేసి, ద్రాక్ష గెలను వేచిన ధాన్యాన్ని మొత్తం వేసేసుకొని, ముందు ఆయన చూస్తే శాంతపడతాడని చెప్పేసి ముందు వాటిని పంపించేసి వెనకాల తిని వెళ్తుందట. మరి దావీదు గారేమో వచ్చేస్తున్నారు యుద్ధం చేయడానికి బయలుదేరిపోయి. అయితే ఆవిడ పలికిన మాటలు చూడండి. అక్కడ అబీగయలు దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనేమో, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము, దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టొద్దు, ఏదో మూర్ఖంగా నా భర్త మాట్లాడాడయ్యా, మొరటు వాడయ్యా, ఆయనకేమీ తెలియదు నాయన, ఈ తప్పు నాదని ఎంచు, నిజమే దావీదు, అయ్యా రాజా నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నీ సంగతి ఎరుగక నా భర్త అలా మాట్లాడే, క్షమించి, ఇదిగో నేను సిద్ధపరిచిన ఈ ఆహారాన్ని, నేను సిద్ధపరిచిన ఈ చిన్న కానుకను తీసుకో, స్వీకరించు, నన్ను క్షమించు, నా ఏలినవాడా రాజా అని చెప్పి అక్కడ అబీగయలు శాంతపరచడానికి ఎంత మృదువుగా మాట్లాడుతుందో చూడండి. నొప్పించు మాట కోపమును రేపుతున్నట. కానీ అబీగయలు ఏం చేస్తుంది ఇక్కడ? మృదువైన మాట కోపమును చల్లార్చును అని సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తాడు. నొప్పించు మాట కోపమును రేపును, మృదువైన మాట కోపమును చల్లారుస్తుందట. చాటుగా ఇచ్చే బహుమానం కోపాన్ని చల్లారుస్తుందని వాక్యం చెప్తుంది. ఇప్పుడు తను ఒక్కతే వెళ్ళిపోలా, ఆహారాన్ని సిద్ధపరచుకొని ఆహారాన్ని దావీదుకి ఇచ్చి తన మాటలతో దావీదు యొక్క కోపాన్ని శాంతపరుస్తుంది అబీగయలు. సామెతల్లో ఉంటుంది కదా, రాజుకు పుట్టు కోపము మహారౌద్రము గలది అని. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువే ఉండదు అని చెప్పి అంటారు కదా. నిజమే, రాజు ఏదైనా చేయాలనుకుంటే ఇంకా రాజును ఆపేది ఎవరు? రాజును అడ్డుకునేది ఎవరు? అటువంటి రాజు ఆ కుటుంబంలో పురుషుడే లేకుండా చేయాలని చెప్పేసి బయలుదేరి యుద్ధానికి వస్తుంటే ఒకే ఒక్క స్త్రీ తన మృదువైన స్వభావంతో, తనకు చురుకుతనంతో, జ్ఞానముతో, ఏముంది? జ్ఞానముతో, చురుకుదనంతో, మృదువైన మాటలతో దావీదు యొక్క కోపాన్ని చల్లార్చినట్లుగా ఇక్కడికి మనకు కనిపిస్తుంది. దావీదు ఏమంటున్నాడు చూడండి 32వ వచనంలో, అందుకు దావీదు, నా
నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాయ్యా, నేను నీ దాసురాలను నీ కటాక్షము రాని. ఈ మధ్య వచనాల్లో చదువుకుంటే అర్థమవుతుంది. నేను నీ దాసురాలనయ్యా, కటాక్షించు, కృప చూపించు దావీదు రాజా. నా ఏలినవాడని 10 సార్లు అని ఉంటుందో అబిగయీలు. నా ఏలినవాడా, కోపం మానుకోయ్యా. దేవుడిని హెచ్చించాడు, అభిషేకించాడు. నువ్వు ఇట్టి పని చేయుటకు నీకు తగదయ్యా. ఇటువంటి వాడిని నువ్వు చంపడం నీకు తగదు. అసలు నువ్వు చంపకూడదు, నువ్వు రక్తాపిరాధిగా అవ్వకూడదు. నా భర్తని చంపేసి వాడు మూర్ఖుడు, వాడిని చంపొద్దు అన్నట్లుగా మాట్లాడుతుంది అబిగయీలు. నీతిమంతుడట ఆపద వచ్చుట చూచి దాగుకొనునని వాక్యం చెప్తున్నాడు. అంటే తప్పించుకుంటారు, పోయి దాంట్లో పడిపోరు. అనాలోచితంగా అజ్ఞానంగా వెళ్ళిపోయి దాంట్లో దూరిపోతారు కొంతమంది. తమది కాని సమస్యల్లో కూడా నెత్తనేసుకుంటారు కొంతమంది. కానీ నీతిమంతుడు ఏం చేస్తాడు? దాన్ని తప్పించుకుంటాడు, దాంట్లో నుంచి బయటపడతాడు. దావీదు అంటున్నాడు, నీవు చూపిన బుద్ధి విషయమై నీవు నన్ను ఆపావు. ఇదిగో నేను ఈ కీడు చేయకుండా, పగ తీర్చుకొనకుండా ఈ దినమున నీవు నన్ను ఆపావు. కాబట్టి అందు విషయమై నీకు ఆశీర్వాదం కలగాలి. అలాగే నీవు చూపిన బుద్ధి ఏంటా బుద్ధి? ఏం చూపింది? ఏ గుణము ఆవిడలో చూసి దావీదు పగ తీర్చుకొనటం మాని వెనుదిరిగి వెళ్ళిపోయాడంటే, మృదువైన మాటలతో తన యొక్క కోపాన్ని, దావీదు యొక్క కోపాన్ని చల్లార్చిన స్త్రీగా తగ్గించుకుంది. దీనత్వాన్ని కనపరిచింది. అక్కడ తన మాటలతో దావీదును శాంతపరిచింది. ఈరోజు దేవుని బిడలముగా మనం ఏమై ఉండాలి? ఇటువంటి మృదు స్వభావమును కలిగి ఉండాలి. ఆవేశపడి మాట్లాడేయడమో లేకపోతే ఆవేశపడి పనులు చేసేయడమో కాదు. మృదువైన వారముగా, చురుకైన వారముగా. ఏ అలంకారంతో మనల్ని అలంకరించుకోవాలంటే మృదుత్వం అనే దానితో మనల్ని మనం అలంకరించుకోవాలి. సాధువులముగా అనగా ఒక నెమ్మదస్తులముగా. ఇంకా సాధువులు ఎలా ఉంటారు చెప్పండి? చాలా సింపుల్ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తారు. కేవలం సిగ్గును కప్పుకోవడానికి వస్త్రాలు, ఆ పూట బ్రతకడానికి కాస్తంత ఆహారం. చాలా అన్న వస్త్రాలు చాలా అండి మనిషికి. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ప్రసంగి గ్రంథంలో అంత జ్ఞాని అయిన సొలొమోను కూడా ఏం చెప్తాడంటే, మానవుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి అన్నపానములు పుచ్చుకుంటూ నెమ్మదిగా బ్రతికితే చాలు, ఆ జీవితం ధన్యమట. చాలట ఇక అది మానవునికి. అంతకు మించింది అక్కర్లే. కానీ అంతకు మించిన కోరికలు ఈరోజు మనకు ఉన్నాయి కాబట్టి మన పరుగు ఎక్కడ ఆగట్లా. వీఆర్ రన్నింగ్ బిహైండ్ సంథింగ్. ఒకటి దొరికిందంటే ఇంకా అంతకు మించి. ఒక స్టేర్ కట్టామంటే దాని మీద ఇంకా 2 పడాలి. ఒకటి కొనుక్కున్నామంటే దాన్ని మించింది ఇంకా 2 కొనాలి. అట్లా కొనకపోతే సమాజంలో మనకి స్టేటస్ ఉండదు, విలువ ఉండదు, వాల్యూ ఉండదు అని చెప్పేసి పరిగెడుతున్నారు జనాలు. లోకంలో ఉన్న సంపదల వెనక పరిగెడతా ఉన్నారు. కానీ మనం ఏం సంపాదించుకోవాలి? ఏ ఆభరణములతో మనం అలంకరించుకోవాలి? ప్రభు మెచ్చేదేంటి? ఇక్కడ దేవుని దృష్టికి ఇది మిగుల విలువ గలది. ఏమంటున్నాడు అక్కడ? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు ఏమంటున్నాడు? ఇది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. మరి దేవుని దృష్టికి అంత విలువైనదైతే మనం ఖచ్చితంగా ఆ అలంకారమును కలిగి ఉండాలి. కింద వచనము చదువుకుంటే, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునరి. లోబడి ఉండుట ఏం కావాలి? లోబడ్డం అంటే విధేయత చూపడం. లోబడ్డం అంటే అదే కదా, విధేయులై విధేయత చూపే వారమై ఉండాలి. లోబడి జీవించే వారమై ఉండాలి. లోబడుటం అనే ఆభరణాన్ని మనం ధరించుకోవాలి. లోబడుట ద్వారా మనల్ని మనం అలంకరించుకోవాలి. ఈరోజు చాలా మంది
పైకి మంచిగా కనపడితే చాలే అనుకుంటున్నారు. అసలు నువ్వు పైకి ఎట్లా కనపడ్డా అవసరం లేదు. ఎందుకంటే అదంతా క్షయమైపోయేది, అదంతా ఒక రోజున లెక్కలోనికి రానిది. కానీ రేపు దేవుని ఎదుట నిన్ను నిలబెట్టేది, దేవుని ఎదుట నీకు బహుమతి కలుగుటకు కారణమయ్యేది, దేవునిని ఆకర్షించగలిగేది నీ అంతరంగ స్వభావము. కాబట్టి మన అంతరంగాన్ని అలంకరించుకోవాలి, మన ఆత్మను మనం అలంకరించుకోవాలి. దేనితో అంటే విధేయత చూపుట ద్వారా. దేనిని బట్టండి? విధేయత చూపుట ద్వారా. ఎస్తేరు గ్రంథంలోనికి మనం వెళితే వస్తీ ఏం చేసింది? అవిధేయురాలై రాజాజ్ఞను తిరస్కరించి 108 సంస్థానాలకు రాజు ఆయన అహష్వేరోషు గారు. అటువంటి రాజు 108 సంస్థానాలను ఆయన పరిపాలిస్తున్నాడంటే ఆయన ఎంత గొప్ప రాజు, చక్రవర్తి, అంతే కదా. అన్ని సంస్థానాలను ఆయన అప్పట్లో పరిపాలిస్తున్నాడంటే ఆయన చక్రవర్తి కింద లెక్కకు వస్తాడు. ఒక చక్రవర్తి కింద అంతమంది ప్రజలు విధేయులై లోబడి జీవిస్తూ అప్పగించుకుంటే సొంత భార్య ఏం చేస్తుంది? అవిధేయతను కనపరుస్తుంది. అవిధేయురాలై రాజు మాటను తిరస్కరించింది వస్తీ. ఏమైంది? 108 సంస్థానాలకు రాణిగా ఉండే భాగ్యాన్ని పోగొట్టుకుంది. మరి అంతే కదా, రాజు మాటలను తిరస్కరిస్తే రాజ్యంలో ఉన్న ప్రజలు పురుషుల మాటలను అంగీకరిస్తారా? వివాహమైన స్త్రీలకు దేవుడి వాక్యం ఏమని చెప్తుందంటే, క్రీస్తునకు వలె మీ స్వపురుషులకు అనగా మీ భర్తకు లోబడి ఉండాలి, విధేయత చూపాలి. అది దేవుని దృష్టికి విలువైనది, ఘనమైనది. విధేయత చూపుటలోనే మన అందము కనిపిస్తుందండి. విధేయతలో మన అందం కనిపిస్తుంది, లోబడుటలో మన అందం కనిపిస్తుంది. అంతేకాని అవి ఇవి పూసుకుంటేనో అవి ఇవి పెట్టుకుంటేనో అందంగా కనిపించము. లోకంలో ఉన్న మనుషుల దృష్టికి ఒకవేళ నిన్ను అలంకరించుకుంటే శరీర సంబంధంగా మనుషుల దృష్టికి ఒకవేళ నువ్వు అలంకరించుకొని అందంగా కనిపిస్తామేమో కానీ దేవుని దృష్టికి అయితే కనిపించు. దేవుని దృష్టిలో నువ్వు అందంగా కనిపించాలంటే ఏం చేయాలి? ఆత్మీయ సౌందర్యవంతురాలుగా నువ్వు ఉండాలి. గుణమను అక్షయ అలంకారముతో నువ్వు అలంకరించుకోవాలి. విధేయత చూపుట ద్వారా, లోబడుట ద్వారా మనలను మనము అలంకరించుకోవాలి. అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు కట్టి బంధించి బలిపీఠం మీద తీసుకెళ్ళి పెడితే ఏం చేశాడు ఇస్సాకు? విధేయుడై మన అక్షయ అలంకారము దేవుణ్ణి ఆకర్షించేటట్లుగా ఉండాలి. దేవుడు కోరుకునే అలంకారం ఇది, దేవుని దృష్టికి విలువైన అలంకారం ఇది. ఈ ఆభరణాలను మనం ధరించుకోవాలి. ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ కొనుక్కొచ్చుకోవాలి? విధేయతను ఎక్కడ కొనుక్కొచ్చుకోవాలి? లోబడే మనసుని ఎక్కడ కొనుక్కొచ్చుకోవాలి? మృదుత్వాన్ని ఎక్కడ కొనుక్కొచ్చుకోవాలి? సాధన చేయాలి. కష్టమే. ఎందుకంటే నాబాలు వలె మొరటితనం మనలో చిన్నప్పటి నుంచే ఉంది. లోబడే మనసు మనకు లేదు. అవిధేయత చూపించే స్వభావం మనలో ఉంటది. కానీ వాటన్నిటిని అధిగమించి లోబడే మనస్సును సాధన చేయాలి. మృదుత్వంతో కూడిన మనస్సును, ప్రవర్తనను సాధన చేయాలి. మంచి గుణమును, మంచి బుద్ధిని కలిగి ఉండేటట్లుగా సాధన చేయాలి. చూడండి, కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. ఏ విషయాల్లో ఎవరికి మనం విధేయత చూపించాలి? విధేయత అనే ఆభరణాన్ని మనం ధరించుకోవాలి. మొదటిది సాధు మనస్తత్వం, సాధు గుణం లేదా సాధు గుణం అనే ఆభరణాన్ని మనం ధరించుకోవాలి. రెండవది మృదుత్వం అనే ఆభరణాన్ని మనం ధరించుకోవాలి. మూడవది లోబడుట అనగా విధేయత చూపించడం, విధేయత అనే ఆభరణాన్ని మనం ధరించుకోవాలి. ఎవరికి విధేయత చూపించాలి? అసలు ఎవరికి లోబడి ఉండాలి మనం అనంటే, మొట్టమొదట మాట ఫాస్ట్గా రాసుకోవాలి, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి ఇంకా చెప్పాల్సినవి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. ఎవరికి లోబడాలి? ఒక 5 విషయాలు నేను మీకు చెప్తాను. ఫాస్ట్గా రిఫరెన్స్ పెట్టలేదే? అబ్రహాం పిలువబడినప్పుడు ఆ విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. చెప్పండి అమ్మా, దేనికి లోబడాలి?
పిలుపుకు లోబడాలి. ఎవరి పిలుపుకు? నీ పక్కింటోళ్ళు, నీ వెనకింటోళ్ళు పిలిచే పిలుపులకు కాదు. దేవుని పిలుపునకు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అని దేవుని వాక్యంలో ఉంది. సో దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలుస్తున్నాడో, దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నారో, సో ఆయన పిలుపునకు నువ్వేం చూపించాలి? విధేయురాలపై లోబడాలి. సో దేవుని పిలుపుకు నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఏ పిలుపుతో ఆయన నిన్ను పిలుస్తున్నాడో, దేని కొరకు ఆయన నిన్ను పిలుస్తున్నాడో ఆ పిలుపుకు మనం ఏం చేయాలి? లోబడాలి. అబ్రహాము విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడు, విగ్రహారాధనలో జీవిస్తున్నప్పుడు, తన స్వజనుల మధ్య సొంత ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎట్టి పిలుపుతో పిలిచాడు? అబ్రహామా, అబ్రహామా, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి. ఆదికాండంలో ఉంటుంది ఆ మాట, 15వ అధ్యాయము 12వ అధ్యాయము మొదటి వచనాల్లోనే ఉంటది. అబ్రహాము, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వజనుల యొద్ద నుండి, నీ ఇంటి వారి యొద్ద నుండి బయలుదేరిము, నీ ఊరి నుండి మొత్తం పెట్టబెడ సర్దుకొని వచ్చేసే అబ్రహాం అని చెప్పేసి దేవుడు పిలిచినప్పుడు he obeyed to God's call. దేవుని పిలుపునకు అబ్రహాము, అది కష్టతరమైన పిలుపా కాదా చెప్పండి? ఇప్పుడు ఉన్నట్లుగా ఉండి, ఆయనేం భక్తుడు కాదుగా, ఫస్ట్ నుంచి దేవుణ్ణి ఎరిగిన వాడు కాదుగా, విగ్రహారాధికుడు, విగ్రహాన్ని పూజించేవాడు అబ్రహాం. అప్పటికే అబ్రహాంకి పిల్లలు లేరు. తన స్వజనుల మధ్యలో ఏదో కాలం వెళ్ళపుచ్చుతా ఉన్నాడు, ఏదో చిన్న పని చేసుకొని బ్రతుకుతా ఉన్నాడు. అటువంటి సందర్భంలో దేవుని వాక్యము, దేవుని వాక్కు అబ్రహామునకు ప్రత్యక్షమై సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చేయమన్నాడండి. ఈరోజు నీకు దేవుడు ఏం చెప్తున్నాడు? వాట్ గాడ్ సేయింగ్ టు యూ టుడే. నీతో దేవుడు ఏమని చెప్తున్నారు? నీ పట్ల ఎటువంటి పిలుపుతో, నిన్ను ఎటువంటి పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు? ఆ పిలుపును గుర్తించడం మాత్రమే కాదు, ఆ పిలుపునకు లోబడే వారమై, విధేయత చూపే వారమై ఉండాలి. ఎట్టి పిలుపైనా సరే దేవుడు ఒక్క మాటతో నిన్ను పిలిచారు అని అంటే, అందరినీ వదిలిపెట్టుకున్నామంటే రావాల్సిందే, తప్పదు. పలానా చోటికి వెళ్ళు, ఇదిగో నేను నీకు చూపించే ప్రాంతానికి వెళ్ళు అని అబ్రహాంతో చెప్పాడు. నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చేయమని చెప్పాడు అబ్రహాంతో. అలాగనే విడిచిపెట్టేశాడు, అలాగనే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం నడవాల్సింది, నా ముందు పూలు జల్లితే నడుస్తాను, లేకపోతే లేదంటారు కొంతమంది విశ్వాసులు. నాకు స్పష్టంగా కనబడాలి. ఏం చేయాలి? నాకు స్పష్టంగా మార్గం కనపడాలి. ఆ మార్గంలో నడిచిన తర్వాత చివర నాకేమవుతుందో తెలియాలి, నాకేమిస్తాడో దేవుడు తెలియాలి. అప్పుడు మాత్రమే నేను వస్తా దేవుని చిత్తంలోకి అంటారు మనోళ్ళు. కానీ అబ్రహాము అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పలేదండి. నేను నీకు చూపించే అన్నాడు. అంటే చూపిస్తాడు, ఇంకా చూపించలా, ఇంకా చెప్పలా. అబ్రహాము ఏం చేశాడు? సందేహించాడా? పోనీ ఎక్కడికయ్యా అని అడిగాడా? విధేయత చూపేవారి మొట్టమొదటి లక్షణము నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ప్రశ్నించకూడదు. వచ్చేసే అన్నాడా? వచ్చేసేయాలంతే. ఎక్కడికి ప్రభు, ఎందుకు ప్రభు, ఏం చేస్తావు ప్రభు, ఎలా వాడుకుంటావు ప్రభు? ఇట్స్ అప్ టు గాడ్ అండి. అది దేవుని ఇష్టం, అది దేవునికి చిత్తం. ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడో, అరణ్యానికి తీసుకెళ్తాడో, ఎడారికి తీసుకెళ్తాడో, ఎండిన ఎముకల మధ్యలోకి తీసుకెళ్తాడు, అది ఆయన ఇష్టం కదా, అది ఆయన చాయిస్. దేవునికి మనం చాయిస్ ఇవ్వకూడదు. మన చాయిస్ ని తీసుకెళ్లి దేవునికి, ప్రభా ఇది నా చాయిస్ అయ్యా, ఈ చాయిస్ లో నన్ను నడిపించని మన మార్గాలు దేవునికి ఆపాదించి ఆ మార్గాల్లో మనల్ని నడిపించమని దేవుణ్ణి అడగకూడదు. నీ మార్గం ఏంటయ్యా, నీ చిత్తం ఏంటయ్యా, నీ చాయిస్ ఏంటయ్యా అని దేవుణ్ణి అడగాలి. అంతేకాని మనమే 4 చీటీలు దేవుని ముందేసి, ఈ చీటీలు ఏదో ఒక చీటీ ఈ ప్రభా అని అడగకూడదు, అలా ప్రార్థించకూడదు. నీ దేవుని చిత్తం చేయాలనుకున్నప్పుడు వెళ్ళి మోకరించి నీ హృదయాన్ని ఖాళీ చేసి, లార్డ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ విల్, దేవా నీ చిత్తం కోసం నేను ఎదురు చూస్తున్నాను, మీ చిత్తం ఏంటో నాకు తెలియజేయండి అంటే అప్పుడు దేవునితో మాట్లాడతారు. అంతేగాని నీలో 4 ఆలోచనలు పెట్టుకొని ఆ 4 దేవుని ఎదుట పెట్టి ఈ 4 ఏదో ఒకటి చూసి చేయండి ప్రభువా అని దేవుడిని అడక్కో.
పిలుపునకు లోబడే వారమై ఉండాలి. ఎట్టి పిలుపుతో మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడో, ఈరోజు దేని కొరకు దేవుడు మిమ్మల్ని పిలుచుకుంటున్నాడో, ఏది చేయాలని ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడో ఆ దేవుని మాటకు, దేవుని పిలుపునకు విధేయులమై లోబడే వారమై ఉండాలి. రెండవ విషయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. నీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడియుండుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సేవకులు చెప్తే మేము ఎందుకు వినాలి? సేవకులు చెప్తే మేము ఎందుకు లోబడాలి కదా? ఈరోజు చాలా మంది అలాగే సొంత నిర్ణయాలలో, సొంత ఆలోచనలలో వెళ్ళిపోతా ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీ పైన నాయకులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారంట? నాయకులుగా ఉన్నవారు మిమ్మల్ని కాస్తున్నారట, లెక్క చెప్పవలసిన వారి వలె. రేపు దేవుని ఎదుట, ఇదిగో నీకు 100 గొర్రెలు ఇచ్చా, లేకపోతే ఒక 50 గొర్రెలు ఇచ్చాను, దేవుడు అడుగుతాడు రేపు అక్కడికి వెళ్ళినాక, నీకు ఇన్ని గొర్రెలు ఇచ్చాను కదా, ఆ గొర్రెల్ని ఏం చేసామని అడుగుతాడు దేవుడు. అప్పుడు మేము లెక్క చెప్పాలి కదా. సో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మల్ని కాయుచున్నారు, మిమ్మల్ని మేపుచున్నారు, మిమ్మల్ని కాయుచున్నారు, మిమ్మల్ని ఆ కంచెలో భద్రపరుస్తున్నారు. ప్రార్థన అనే కంచెలో, వాక్యం అనే ఆహారంతో మిమ్మల్ని పోషిస్తున్నారు. ఆ తోటమాలి వల్ల ఎల్లప్పుడూ మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటున్నారు కదా. సో ఆ పని వారు దుఃఖముతో చేయకూడదు. అలా దుఃఖముతో చేస్తే వారి ప్రయాసం ఎడల నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి ఆనందముతో వారు చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడాలట. లోబడాలి, విధేయత చూపించాలి. మిమ్మల్ని నడిపిస్తున్న దైవజనులకు, మీ సంఘంలో మీ ఆత్మ విషయమై లెక్క చెప్పవలసిన బాధ్యత కలిగిన దైవజనులకు మీరేం చేయాలి? లోబడి జీవించాలి. విధేయులై, వారి మాటకు విధేయులై లోబడేవారు. అంతేగాని మీ మాట మేము ఎందుకు వినాలి, మీరేమైనా మమ్మల్ని కన్నవాళ్ళ, లేకపోతే మీరేమైనా దేవుడా అనుకోకూడదండి. దేవుడి స్థానంలో సేవకులు ఉండరు. మిమ్మల్ని కన్న వారి కంటే మించిన స్థానంలో సేవకులు ఉంటారు. గుర్తించిన ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థమైతే మీరు ధన్యులు. దేవుని స్థానంలో సేవకులు ఉండరు, ఆ స్థానంలోనికి సేవకులు రారు. మిమ్మును కన్న వారి కంటే కూడా మిమ్మును ఆత్మీయంగా కన్న ఆత్మీయ తల్లిదండ్రులు మించిన వారని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా నేను చెప్పిన మాట? అర్థమైందా? వ్యర్థమైందా? అర్థమైతే ధన్యులు. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట గ్రహించుకొనును గాక, వినును గాక. అంతే. సో కాబట్టి మీ పైన లెక్క చెప్పే వారికి మిమ్మల్ని అప్పగించుకొని లోబడి, వారు మిమ్మల్ని నడిపిస్తున్న మార్గంలో, వారు మీకు ఇస్తున్న గైడెన్స్ లో నమ్మకంగా వెళ్ళినప్పుడు దీవించబడతారు. ఇప్పుడు కనబడుతున్న సేవకునికే, సేవకురాలకే నువ్వు విధేయత చూపనప్పుడు కనబడని దేవునికి నువ్వు విధేయత చూపిస్తావంటే దేవుడు ఎట్లా నమ్ముతారు చెప్పండి? అవునా కాదా? బైబిల్లో మాట ఉంది కదా, కనబడే సహోదరుడిని నువ్వు ప్రేమించినప్పుడు కనబడని దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఎలా నమ్మాలి మరి? కనబడే నిన్ను నడిపించే వాక్యం అనే పాలతో, వాక్యం అనే సమృద్ధి అయిన జీవాహారముతో, ప్రార్థనని కంచెలో నిన్ను ఎల్లప్పుడూ కనిపెట్టుకుంటూ, నీకోసం ప్రార్థన చేసుకుంటూ నిన్ను పోషించుకుంటున్నావు అన్న తల్లిదండ్రులకే, ఆత్మీయ తల్లిదండ్రులకు నువ్వు లోబడినప్పుడు, విధేయత చూపనప్పుడు, ప్రాణం పెట్టిన యేసయ్యకు నువ్వు ఇంకెలా విధేయత చూపిస్తావు? నువ్వు ఇంకెలా లోబడతావు? విధేయులంగా ఉండాలండి. రూతు గురించి నేను మీకు చెప్పాను కదా, నయోమి చెప్పిన మాట చెప్పినట్లుగా ఫాలో అయిపోయింది. విధేయత అంటే అలా ఉండాలి. మరి చెప్పినట్లుగా ఫాలో అయిపోయింది. మళ్ళీ అందులో సొంత నిర్ణయం ఏమి లేదు. షండులను ఎస్తేరు వాళ్ళని రాజు కొరకు రాణిని సిద్ధపరిచే ఆ ప్రాసెస్ లో షండులను వారిపైన నిర్ణయించినప్పుడు వీరిని అలంకరించే వీరిపై ఉన్న ఆ షండు యొక్క మాటకు ఎస్తేరు తనను తాను అప్పగించుకొని రాజు ఎదుటకు వారు వెళ్ళేటప్పుడు వారి ఇష్టమైన వాటిని ఆ కన్యకలకు వారు ఇచ్చి పంపిస్తారు. వారు ఏ అలంకారం కోరుకుంటే ఆ అలంకారాన్ని వారికి చేసేసి పంపించేస్తారు. కానీ ఎస్తేరుని అడిగినప్పుడు ఆ ఎస్తేరు షండులపై ఉన్న అధికారి ఏవైతే, అయ్యా నా ఇష్టం కాదులే నాయన, నా చిత్తం కాదులే నాయన,
ఇన్నాళ్ళు రాజు ఆస్థానంలో నువ్వు పనిచేస్తున్నావు, రాజుకి ఏమి ఇష్టమో నాకేం తెలుసయ్యా, నేను నిన్న కాక మొన్నొచ్చిన. నువ్వు ఎప్పటి నుంచో ఉంటున్నావు కదా, రాజు ఇష్టమేంటో నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటది. సో రాజుకు నచ్చినట్లుగా నన్ను అలంకరించు అని చెప్పి ఏం చేసింది ఎస్తేరు? ఆ అలంకరించే షండుడైన అధికారికి అప్పగించుకుంది. దేవుని మనస్సు ఎరిగిన, దేవుని చిత్తం ఎరిగిన దైవ సేవకులకు చేతులను, వారి చేతులకు నువ్వు అప్పగించుకుంటే ప్రభు ఏది కోరుకుంటారో, ప్రభు ఏది ఇష్టపడతారో వారు ఎరుగుదురు. కాబట్టి ప్రభు కోరుకున్నట్లుగా నిన్ను సిద్ధపరుస్తారు, ఆ రీతిగా నిన్ను చెక్కుతారు. ఎస్తేరు ఎంత తెలివిగలది! ఎందుకు ఊరికనే రాణి అయిందా, ఎందుకు ఊరికనే ఎన్నిక చేయబడిందంటే కాదండి, తన ఇష్టం కోరుకోవాలి అక్కడ, తన ఇష్టానికి వెళ్ళాలనుకోవాలి అక్కడ, ఆ షండుడైన అధికారి యొక్క ఇష్టానికి. ఎందుకంటే తను చాలా జ్ఞానంగా ఆలోచించింది, రాజు ఎలా ఉంటే చూడగానే ఇష్టపడతాడో ఆబ్వియస్లీ తన పక్కన ఉండి తన పర్సనల్ సేవ చేసే అతనికి తప్పకుండా తెలుస్తుంది అని. సో సేవకులకి లోబడాలి, సేవకులకు విధేయులంగా ఉండాలి. మూడవది రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. త్వరగా తీస్తే నేను త్వరగా చెప్తా, ఇప్పటికే టైం 6:20 అయిపోయింది. మొదటిగా దేవుని పిలుపునకు, దేవుని మాటకు లోబడాలి, విధేయత చూపాలి. రెండవదిగా సేవకులకు విధేయత చూపించాలి, సేవకుల మాటకు లోబడాలి. మూడవదిగా దేవునికి లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవునికి మాటకు లోబడి ఉండాలి అని అంటే ఆయన మనకి ఏం ఆజ్ఞాపిస్తున్నారో దానికి లోబడి. మొట్టమొదటిగా ఆయన మనల్ని పిలిచే పిలుపుకు లోబడి ఉండాలి. ఈ మాటలో దేవునికి లోబడి ఉండాలి అంటే, అప్పగించుకోవాలి అని, దేవునికి అప్పగించుకోవాలి. అన్ని విషయాల్లో సంపూర్తిగా మనం దేవునికి సరెండర్ చేసుకోవాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ ప్రవర్తన అంతటిలో, నీ మార్గమును, నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. సో దేవునికి సంపూర్తిగా లోబడి జీవించాలి ప్రతి విషయంలో. కన్ఫ్యూజ్ అవ్వకండి, మొట్టమొదటి మాట అదే చెప్పారు కదా, మళ్ళీ మీరేంటి అదే చెప్తున్నారు, మళ్ళీ అదే తిరగేసి ఏం చెప్పట్లా. సంపూర్ణముగా అన్ని విషయాల్లో, సంపూర్తిగా అన్ని విషయాల్లో దేవుని చిత్తానికి మీ ప్రవర్తన విషయంలో అప్పగించుకొని లోబడి ఉండండి. ప్రతి విషయంలో, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో, ప్రతి దానిలో కూడా దేవునికి అప్పగించుకోండి. అనగా ఏం చేయాలో దేవుణ్ణి అడగండి, ఎక్కడికి వెళ్ళాలో దేవుణ్ణి అడగండి, వెళ్ళొద్దో లేదో దేవుణ్ణి అడగండి, ఆ పని చేయొద్దో లేదో దేవుణ్ణి అడగండి, దేవుని ఇష్టాన్ని కోరుకోండి, దేవుని అభిప్రాయాన్ని కోరుకోండి. ప్రభు పలానా చోటుకు వెళ్ళాలి, ఈరోజు వెళ్ళొద్దా లేదా, వెళ్ళాలా వద్దా, పలానా జాబ్ ఇంటర్వ్యూ ఉందయ్యా, వెళ్ళాలా వద్దా, పలానా కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, అది మీ చిత్తంలో ఉందా లేదా. ప్రతి విషయంలో ఏదో కొనాలనుకుంటున్నాం, వద్దా ప్రభా, కొనాలా వద్దా అడగాలి. చిన్న విషయమైనా సరే అడగాలి, దేవుణ్ణి అడగాలి, దేవునికి అప్పగించుకోవాలి. సో దేవునికి అన్ని విషయాలలో, సమస్త ప్రవర్తన అంతటిలో దేవునికి మనం లోబడి అప్పగించుకొని, ఆయన ఇష్టానికి అప్పగించుకొని, విధేయత అనగా ఒక్క మాటలో చెప్పాలంటే వాక్యానికి, ఎవరికి? వాక్యానికి లోబడి ఉండాలి. మొట్టమొదటిగా దేవుని పిలుపుకు, దేవుని మాటకు లోబడాలి. రెండవదిగా సేవకులకు లోబడాలి. మూడవదిగా వాక్యానికి, మన సమస్త ప్రవర్తన విషయంలో వాక్యానికి విధేయులమై లోబడి జీవించాలి. ఇంకొక మాట చదువుకున్నాం, 4వది. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. స్త్రీలారా మీ స్వపురుషులకు, వివాహం అయిన వారైనా వివాహం చేసుకోబోయేవారైనా ఎవరికి లోబడి ఉండాలి? ఎవడికి పడితే వాడికి లోబడకూడదు. హలో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, అర్థమవుతుందా? ఎవరికి పడితే వాళ్ళకి లోబడకూడదు. దేవుడు నీకోసం ఒక పర్సన్ ఆల్రెడీ సెట్ చేశారు, వెయిట్ చేయి. ఆ పర్సన్ నీ లైఫ్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయి. ఆ పర్సన్ని స్వీకరించి ఆ పర్సన్కి మాత్రమే నువ్వు ఒబే అవ్వాలి.
వాడు రమ్మన్నాడను, ఈమె రమ్మనిందను, వాళ్ళు పిలిచారను, వీళ్ళు పిలిచారను ఇష్టానికి వెళ్ళిపోయి చిక్కుల్లో పడమాకండి. తప్పిపోయిన గొర్రెల జాబితాలోకి వెళ్ళిపోమాకండి. పోతారండి, అంత పని చేసుకోవద్దు అసలు. నా 5వ మాట, మొదటి మాటలో 5వ మాట, పై అధికారులకు లోబడి ఉండండి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. మీరు జాబ్ చేస్తున్నా, చదువుకుంటున్నా, రెస్పెక్ట్ ఎల్డర్స్. ఖచ్చితంగా పెద్దలను గౌరవించాలి. నోరుంది కదా, యమనం ఉంది కదా, ఉడుకు రక్తం కదా అని చెప్పేసి నోటికి వచ్చినట్లుగా వాళ్ళని మాట్లాడకూడదు, అగౌరవపరచకూడదు. మీరు చదువుకుంటున్నట్లయితే చదువుకుంటున్న మీ టీచర్స్ కి డెఫినెట్లీ లోబడి ఉండాలి, వారి మాట వినాలి. రెండవదిగా, మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళు పనికి మాలినోళ్లే కావచ్చండి, నిన్ను కనిపెట్టే దేవుడు ఒక ఆయన ఉన్నాడుగా. నీ అధికారి పనికి మాలినోడు అయి ఉండొచ్చు, కానీ నువ్వు పనికి మాలిన దానివి అవ్వకూడదు, నువ్వు పనికి మాలిన వాడని అవ్వకూడదు. సో వారు మంచి వాళ్ళు కావచ్చు, కాకపోవచ్చు, వారు చెడ్డ వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ నిన్ను చూసేది వాళ్ళు కాదు, నిన్ను చూసేది నీ దేవుడు. నీకు బహుమానం ఇచ్చేది, తగిన సమయంలో నిన్ను హెచ్చించేది నీ దేవుడు. కాబట్టి వాళ్ళకి లోబడి ఉంటే దీవెనాది. సామెతల గ్రంథంలో ఒక మాట, నీ పై అధికారి నీ మీద కోపపడి నిన్ను ఒక మాట అని ఎడల నీ ఉద్యోగము నుండి తొలగకుము. సో కాబట్టి ఏదో వాళ్ళ అధికారంలో ఉన్నారు, అజ్ఞానాన్ని బట్టో జ్ఞానాన్ని బట్టో గర్వాన్ని బట్టో ఏవో కొన్ని అంటా ఉంటారు. వినట్లు వదిలేయండి, దేవునికి అప్పగించుకోండి, దేవుడు చూస్తాడండి. నీ అధికారుల ద్వారా నీకు అన్యాయం జరుగుతుందన్నమాట వాస్తవమే కావచ్చు, కానీ నీకు న్యాయం చేసేది సరే, వారి ద్వారా నీకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కోపపడి వారిని తిట్టి దూషించి నువ్వేమన్నా పొందుకోగలవా అంటే ఏం పొందుకోలేవు. నీ హెల్త్ పాడవుతుంది, బీపీ షుగర్లు వస్తాయి. మరి ఏం చేయాలి? న్యాయం తీర్చే దేవుడు ఒక ఆయన నీకున్నాడు కదా, నీ వాదాన్ని దేవునికి అప్పగించు. ప్రభు, నా ఉద్యోగంలో నేను నమ్మకంగా ఉన్నానయ్యా, నేను చేస్తున్న పనిలో, నేను పని చేస్తున్న దగ్గర నేను నమ్మకంగా ఉన్నా, అయినప్పటికీ వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నాను ఆయన, మీరే 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 నన్ను చూడండి, మీరే నాకు న్యాయం చేయండి అని దేవుణ్ణి అడిగినప్పుడు నీ దేవుడు కలుగు చేసుకొని నీకు న్యాయం చేస్తాడు. అంతేకాదు నా దేవుడు అవసరం లేదులే, నాది నేనే చూసుకుంటా, నేనే పోయి తగాదాడతా అంటే ఆడుకో, దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు, ప్రతిఫలం ఏమీ రాదు, ఎనర్జీ వేస్ట్ అంతే. కాబట్టి 5 మాటలు, లోబడాలి. ఎవరికి లోబడాలి, ఎవరికి విధేయత చూపాలి? 5 మాటలు. దానికి ముందు ఎటువంటి గుణమును మనం కలిగి ఉండాలి? సాధువైనట్టి మృదువైనట్టి గుణమును మనం కలిగి ఉండాలి. 3వ మాట, ఇందులో 5 మాటలు అయిపోయినాయండి. 3వ మాట, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు ఏం కలిగి ఉండాలట? దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. ఏం ధరించుకోవాలట? మనం ఏం ధరించుకొని మనల్ని మనం అలంకరించుకోవాలట? దీన మనస్సు. దీన మనస్సు అంటే ఏంటి? తగ్గింపు. లోబడ్డం అంటే ఏంటి? విధేయత చూపడం, ఒబే అవ్వడం. దీన మనసు కలిగి ఉండడం అంటే తగ్గించుకోవడము. ప్రతివాని ఎదుట దీన మనస్సు అనే వస్త్రాన్ని, దీన మనస్సు అనే ఆభరణాన్ని, ఇంకా మీకు చెప్పాలంటే దీన మనస్సు అనే ఆభరణాన్ని మనం ధరించుకోవాలి. తగ్గింపును కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును. ఏం పర్వాలేదు, నష్టం ఏమి లేదు. మనల్ని మనం తగ్గించుకున్నంత మాత్రాన మన విలువ గౌరవం ఏమి తగ్గిపోవు. రేపు ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది, ఆ తగిన సమయం అందు దేవుడు మనల్ని అనేకుల ఎదుట హెచ్చిస్తాడు. 3వదిగా ఏం కలిగి ఉండాలి? మనం
ఏ ఆభరణంతో మనల్ని అలంకరించుకోవాలి? సో మూడవదిగా దీన మనస్సు అనే ఆభరణంతో మనల్ని మనము అలంకరించుకోవాలి. దీనులమై, ఏమై? దీనులమై తగ్గించుకోవాలి. ఇందాక అబీగయల్లో కూడా మనకు ఆ దీనత్వం కనిపిస్తుంది. నా ఏలినవాడా, నా ఏలినవాడా అని తనను తాను ఎంతో తగ్గించుకుంటాడు. అలాగే ఆదికాండంలో కూడా మనం చూస్తే ఇస్సాకునకు పెండ్లి భార్యను అనగా పెండ్లి కుమార్తెను భార్యను తీసుకురావడానికి అబ్రహాము యొక్క ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరు బయలుదేరి వెళ్ళిపోయి రిబ్కమ్మను వెంట పెట్టుకొని వస్తాడు. అలా వస్తున్న క్రమములో మా అయ్యగారు ఇస్సాకు పొలములో ధ్యానించుటకు వెళ్ళాడట. దేవుని కార్యాలను ధ్యానించడానికి, ప్రార్థించడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎవరైనా చూడండి, పెండ్లి అంటే నా కోసం పెండ్లి భార్యను తీసుకురావడానికి పెండ్లి జరగబోతుంది ఇంక 2-3 రోజుల్లో అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఆ ఆలోచనలో, ఆ తలంపుల్లో మునిగి తేలుతారు. ఏదన్నా కార్యం జరగబోతుంటే దాని గురించి ఆలోచించుకుంటూ మునిగి తేలుతారు. కానీ ఇస్సాకు మాత్రము తన ఆశ, ధ్యాస, ఆలోచన అంతా దేవునిపై పెట్టేసి దేవుడు చూసుకుంటారులే అని సైలెంట్గా ఉన్నారు. సో పొలంలో ఆయన ప్రార్థన చేసుకోవడానికి, ధ్యానించడానికి వెళ్ళి మోకరించి అలా ఉన్నాడు. అటువైపు నుండి రిబ్కా ఒంటె మీద ఎలియాజరుతో తీసుకుని రాబడుతుంది పెండ్లి కుమార్తెలాగా. వెంటనే రిబ్కా చూసింది. కన్నులెత్తి చూసినప్పుడు పొలములో ఒక వ్యక్తి మోకాళ్ళు వేసేలాగా ప్రార్థించడం చూసి, ఎవరా మనుష్యుడు అని చెప్పి ఎలియాజర్ని అడిగినప్పుడు, అతడు నా యజమానుడు, నా యజమానుని కుమారుడు, నా యజమానుడు, నీ యజమానుడు, నిన్ను పెండ్లి చేసుకోబోయే నీ భర్త అని చెప్పినప్పుడు వెంటనే అట రిబ్కా ఏం చేసింది? ముసుగు వేసుకొని ఒంటెను దిగినట్లుగా అక్కడ మనకి వాక్యంలో కనిపిస్తుంది. అంటే తగ్గింపు తనము నాకంటే నా భర్త కదా, నేను చేసుకోబోయే వ్యక్తి కదా అనే తగ్గింపు. అంటే ఇప్పుడు మళ్ళీ భర్త గురించి చెప్పట్లా ఎక్కడ. అటువంటి దీన మనస్సు, మనల్ని మనం తగ్గించుకునే మనస్సు, మనల్ని మనం దీనులముగా కనబడే మనస్సు, ఆ దీనత్వం అనే వస్త్రాన్ని, ఆ దీనత్వం అనే ఆభరణాన్ని మనం ధరించుకొని మనల్ని మనం అలంకరించుకోవాలి. ఎస్తేరును చూడగానే అహశ్వరోషు రాజు ఆకర్షింపబడ్డాడు. కారణం ఏంటి అని అంటే ఆమెలో దీనత్వం కనిపించింది, దయ కలిగిందంటండి. ఆ మాట చదువుకోండి ఎస్తేరు గ్రంథంలో. ఆమెను చూడగానే ఎస్తేరు పట్ల రాజుకు దయ కలిగింది. ఎందుకంటే దీనత్వాన్ని ఎస్తేరు అందరిలాగా గర్వానికి పోయి, హెచ్చులకు పోయి, దేనికి పోయి? హెచ్చులకు పోయి, వాళ్ళకు ఒకటి ఉంది నాకు 4 ఉండాలి, నేను బాగా సౌందర్యవతి రాని వాక్యంలో ఉంది. తను సుందరవతి అని చెప్పి రిబ్కా గురించి కూడా ఉంది, తను చిన్నది, మిక్కిలి, చక్కనిది అని రిబ్కా గురించి ఉంది. అక్కడ చెప్పబడింది భౌతికమైన సౌందర్యం గురించి కాదు, వారి ఆత్మ సౌందర్యం గురించి, వారి గుణమును గురించి అక్కడ చెప్పబడింది. సో ఈరోజు నిన్ను చూసి దేవుడు ఆకర్షింపబడాలంటే ఆ చక్కని గుణం అనే సౌందర్యముతో మనల్ని మనము అలంకరించుకోవాలి. ఎస్తేర్ని చూడగానే రాజుకు దయ కలిగింది. రాజాజ్ఞ లేనిదే రాజు యొక్క ఆ గది పర్మిషన్ లేదు, ఈవెన్ రాణికి కూడా. కానీ యూదుల పక్షముగా రాజుకు విజ్ఞాపన చేయడానికి ఎస్తేరు వెళ్ళినప్పుడు రాజట దయ కలిగిన వాడే ఎస్తేరు తట్టు తన దండము చాపినట్లుగా వాక్యంలో మనం చదువుకోలేదా? ఎందుకంటే మళ్ళా ఆయనకు దయ కలిగిన ఆమెను చూడగానే. సమూయేల యొక్క తల్లి హన్నా అంటుంది, మన దేవుడు దీనులను, దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు. దీనులను జ్ఞాపకం చేసుకునే దేవుడట ఆయన. సో దీన మనస్సు కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. ఆయన ఎవరట? దీన మనస్సు గలవాడు. మరి ఆయన పిల్లలు ఎట్లుండాలి? మరి ఆయనకు వధువు సంఘముగా భార్యగా సిద్ధపడుతున్న మనం ఎట్లుండాలి? పెండ్లి కుమారుడు సౌమ్యుడైతే, పెండ్లి కుమార్తె గయ్యాలైతే ఆ పెండ్లి బంధం నిలుస్తుందా అండి? నిలవదు కదా.
పెండ్లి కుమారునికి తగినట్లుగా ఈడు జోడు అంటారు కదా. సో ఆయనకున్న గుణాతిశయములు మనలో కూడా ప్రచురపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. సో దీనులముగా ఉండాలి. దీంట్లో కొన్ని మాటలు చెప్తా. దీనులకు దేవుడు ఎట్టి ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడో కొన్ని మాటలు చెప్పి మూడో మాట కాదు, 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. 3వ మాట, ఇప్పుడు నేను మీకు చెప్తుంది 3వ మాట. 3వ మాటలో కొన్ని మాటలు చెప్తాను. అనగా దీనులకు దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని చెప్పి ఈ మాట నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 138వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 138వ కీర్తన 6వ వచనం. ఆయన దీనులను లక్ష్య పెట్టును అని అక్కడ వాక్యంలో ఉంటుంది. దీనులను దేవుడు ఏం చేస్తారట? లక్ష్య పడతారు. ఇందాక మనం చదువుకున్న మాటలో మరొక మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేను మహోన్నతుడనైనను, యెహోవా మహోన్నతుడైనను, దీనులను లక్ష్య పడతాడు ఆయన. సో దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలి అంటే నిన్ను చూడాలి, నిన్ను గుర్తించాలి, నీ పట్ల ఆయన బాధ్యత వహించాలి, నిన్ను తన ఆలోచనలో దేవుడు ఉంచుకోవాలి, నిన్ను లక్ష్య పెట్టాలి అని అంటే నువ్వేం కలిగి ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. సో దీనులకు ఏం అనుగ్రహించబడుతుంది? కృప అండి. శాశ్వతమైన కృపను పొందుకున్న దావీదు ఎంతో దీనుడుగా తను తగ్గించుకున్నాడు. దావీదు ఎంత తగ్గించుకున్నాడు అని అంటే, దేవుడు గొర్రెలు కాస్తున్న దావీదుని తీసుకెళ్లి సింహాసనం మీద పెడితే దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా దేవా నాయనా, నేను ఏ పాటి వాడను, ఇంతగా నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన వాడు దావీదు. అలాగే సౌలు చేత తరమబడుతున్నప్పుడు సౌలుతో దావీదు అంటాడు, అయ్యా నాయనా సౌలా, నేను మిన్నల్లి వంటి వాడను, అల్పుడనయ్యా, కుక్కలాంటి వాడనయ్యా, నన్నెందుకు నాయనా నువ్వు తరుముతున్నావు, నేను ఏ పాటి వాడనని నన్ను తరుముతున్నావు అని చెప్పి సౌలు ఎదుట తనను ఎంతో తగ్గించుకుంటాడు దావీదు. షిమి అనే ఒక వ్యక్తి దావీదు వెళ్తా ఉన్నప్పుడు తన వారితో కూడా దుర్భాషలాడతాడు దావీదును, నువ్వు అలాంటి వాడు, ఇలాంటి వాడు, అది ఇది అని చెప్పేసి. దావీదు మౌనంగా దీనత్వం వహించి, నా దేవుడు అనుమతించకపోతే అతడు ఏ మాట కూడా పలకనేరడని చెప్పి మౌనంగా వెళ్ళిపోతాడని తన పక్కనున్న వ్యక్తి అంటాడు, ఒక్క మాట సెలవీయ్యా దావీదా, వెళ్ళి వాడు అంతేంటో చూసొస్తా అంటాడు. కానీ దావీదు అంటాడు, దేవుని సెలవలేకనే అతడు మాట్లాడుతున్నాడా, వదిలేసి మెలకొని వెళ్ళిపోతాడండి, సైలెంట్గా వెళ్ళిపోతాడు. నేను రాజుని రా, నువ్వెంతటి వాడు అనొచ్చు కదా దావీదు, కానీ అనల. దేవుని అభిషేకం ఉంది, దేవుని కృప నాకు తోడుగా ఉంది, నువ్వు నన్ను గురించి మాట్లాడతావని మాట్లాడొచ్చు కదా తనను గురించి తాను. కానీ దావీదు అనలేదండి అలా, నా విషయమై దేవుడే న్యాయం తీరుస్తాడని చెప్పి మౌనంగా వెళ్ళిపోయినప్పుడు మళ్ళా దావీదు ప్రయాణం చేసి మళ్ళా రిటర్న్ అయ్యేటప్పుడు అదే షిమి వచ్చి దావీదు కాళ్ళ మీద సాష్టాంగ పడిపోయి, అయ్యా నాయన క్షమించు నాయన, తప్పైపోయింది నాయన అని చెప్పి అదే షిమి మళ్ళా దావీదు పాదాల మీద పడి క్షమాపణ కోరతాడు. శాశ్వత కృపను దావీదు పొందుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే దీనత్వము కలిగిన వాడు దావీదు. దావీదు అంటాడు, నేను దీనుడనై శ్రమల పాలైతిని, నేను శ్రమల పాలై దీనుడనైతిని, యెహోవా నన్ను తలంచుకొనుచున్నాడు అని కీర్తన గ్రంథంలో ఉంటుందన్నమాట. సో దీనులను ఆయన తలంచుకుంటాడు, దీనులను ఆయన లక్ష్య పెడతాడు, దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. మూడవదిగా 2 Corinthians చాప్టర్ 7:6, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. దీనులను ఆయన ఆదరిస్తాడు అని దేవుని వాక్యంలో ఉంది.
సో దేవుని ఆదరణ, పరిశుద్ధాత్మల యందలి సంతోషము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము ఎవరికి అని అంటే గర్విష్ఠులకు కాదు, హెచ్చించుకునే వారికి కాదు, దీన స్వభావముతో తమను తాము అలంకరించుకునే వారిని దేవుడే ఆదరిస్తాడు. ఎలాగంటే ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించిన యెషయా గ్రంథం చివరి అధ్యాయంలో ఉంటున్నమాట, 66వ అధ్యాయంలో. సో ఆయన మనల్ని ఆదరిస్తాడు, దీనులను ఆదరిస్తాడు. 4వ మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. దీనులకు ఆయన దయ చూపిస్తాడని ఆ మాటలో ఉంటుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. దీనులకు ఏం చేస్తాడట దేవుడు? దయ చూపిస్తాడు. అలాగే కీర్తనల గ్రంథం 144వ కీర్తన 6వ వచనం. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. 147వ కీర్తన 6వ వచనము. యెహోవా దీనులను లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తాడండి ఆయన? దీనులను లేవనెత్తుతాడు. ఎక్కడి నుండి? వారున్న గోతిలో నుండి, వారున్న దారిద్ర్యములో నుండి, వారున్న దీన స్థితిలో నుండి వారిని లేవనెత్తి సింహాసనాల మీద ఆయన కూర్చుని పెడతాడు. యోసేపు దీనుడుగా అన్ని సహించుకున్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. దావీదు దీనుడుగా అన్ని సహించుకున్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. రూతు అన్ని శ్రమలకు తనను తాను అప్పగించుకొని దీనత్వముతో తన అత్తను వెంబడించింది. తన బుద్ధిని, తన గుణమును కాపాడుకుంది. తన బుద్ధి, తన ప్రవర్తన, తన గుణము. బోయజ్ అంటాడు రూతుని గురించి ఒక మాట, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదాయను. మంచి సుబుద్ధి. దావీదు గురించి కూడా మాట ఉంది, దావీదు సుబుద్ధి గలవాడు అని. సో దీనులను ఆయన లేవనెత్తుతాడండి. దీనులముగా ఉంటే, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఎవరిని దేవుడు లేవనెత్తుతాడు? ఎవరిని దేవుడు సింహాసనంపై కూర్చుని పెడతాడు? ఎవరికి దయ చూపిస్తాడు? ఎవరికి కృప అనుగ్రహిస్తాడు? ఎవరిని ఆయన లక్ష్య పడతాడు అని అంటే దీనులను. ఎవరిని ఆయన ఆదరిస్తాడు అని అంటే దీనులను. 5 మాటలు. ఆయన దీనులను ఆదరిస్తాడు, దీనుల ఎడల ఆయన దీనులను ఆయన లక్ష్య పడతాడు, దీనులను ఆయన ఆదరిస్తాడు, దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు, దీనులకు ఆయన దయ చూపిస్తాడు, దీనులను ఆయన వారి దీన దరిద్ర పరిస్థితి నుండి లేవనెత్తుతాడు. కాబట్టి మనం ఈ ఇచ్చి అలంకారమును మనము ఖచ్చితంగా ఏం చేయాలి? కలిగి ఉండాలా వద్దా? కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకున్నాం. ఈ మాట చెప్పి నేను ఇక వాక్యాన్ని ముగిస్తాను. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఇక్కడ కూడా సేమ్ పేతురులో మనం చదువుకున్న కొన్ని మాటలు రిపీట్ అవుతాయి. జ్ఞానం గలవారైతే అర్థం చేసుకుంటారు. జ్ఞానం గలవ మరిగా మీ ఇష్టం, ఎవరు ఏ మాటలు తీసుకుంటారో మీ ఇష్టం. దేవుడైతే మాట్లాడుతున్నారు. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయ్యుండి. ఇక్కడ స్త్రీలు అని రాశారు, గుర్తుపెట్టుకోండి, మీ మైండ్లో పెట్టుకోండి. స్త్రీలు కన్యక, సంఘ కన్యక. నేను అలాగే చదువుతాను. మరియు సంఘ కన్యక, స్త్రీలైన పురుషులైన అందరం కన్యకలమేగా దేవునికి. సో అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయ్యుండి తగు మాత్రం. అనుకువ అంటే విధేయత కిందకు వస్తుంది. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా, దైవ భక్తి గలవారమని చెప్పుకొను సంఘ కన్యకు తగినట్టుగా సత్క్రియల చేత
తమ్మును తాము అలంకరించుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేటితో అలంకరించుకోవాలట? బాహ్య సౌందర్యమే మనకి సౌందర్యముగా ఉండక, దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయక, దానికోసమే సంపాదించుకోక, దానికోసమే గంటల తరబడి షాపింగ్లని, మీ సమయాన్ని, మీ ధనాన్ని వ్యర్థం చేసుకొనక, దేవుడు మెచ్చేటువంటి, దేవుణ్ణి ఆకర్షించేటువంటి, దేవుని దృష్టిలో పరిశుద్ధమైనటువంటి, దేవుని దృష్టిలో ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణముల చేత, దేవుని దృష్టికి మిక్కిలి విలువైన వెలగలిగిన ఆభరణముల చేత ఈరోజు సంఘ కన్యక తమ్మును తాము అలంకరించుకోవాలి. విధేయతతో, మృదు స్వభావముతో, సాధు గుణముతో, సత్క్రియలతో మనము పూర్వముందున్న భక్తులను చూసి, ఎవరైతే దేవుని చేత ఆశీర్వదింపబడ్డారో, ఎవరైతే దేవుని చేత హెచ్చింపబడ్డారో వారినట మనము మాదిరిగా పెట్టుకొని, వారు చేసినట్లుగా సత్క్రియలను చేసి, ఆ సత్క్రియల చేత మనము అలంకరించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. చూద్దాం మరొక మాట. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-8 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చెప్పాలి ఏంటివట అవి? పరిశుద్ధుల నీతి క్రియలు. ఈరోజు వేటితో మనం అలంకరించుకోవాలి? నీతి క్రియలతో అలంకరించుకోవాలి. మన ముందున్న ఎవరైతే అబ్రహాము, శారా, రూతు, అలాగే దేవుని వంశావళిలో చేర్చబడిన కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. తామారు, హాగరు. రాత్రికాల సమయంలో వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. సత్ప్రవర్తన కలిగినదని రూతుని గురించి బోయస్ మాట్లాడుతున్నాడు. రూతుని గురించి, సంఘ కన్యకను గురించి అక్కడ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. అమ్మా కుమారి, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదు. దేవుని బిడలారా, ప్రభువులోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ప్రభువును వెంబడించబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంకా బాహ్య సంబంధమైన శరీరమునే ప్రేమిస్తూ, శరీరమునే ఇంకా నువ్వు ప్రేమిస్తూ, శరీర కోరికల్ని తీర్చుకుంటూ, శరీరాన్ని ఆకర్షించుకుంటూ అలంకరించుకుంటున్నావు. ఓకే, అది నీ ఇష్టం కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అది పడదే. దేవుడు అలంకారం కోరుకోవట్లేదే. దేవుడు కోరుకునే ఒక అలంకరణ ఉంది. దేవుని ఎదుటకు నువ్వు అలంకరింపబడి వెళ్ళాలి. ప్రతిష్ఠితముగా ఆభరణముల చేత అలంకరింపబడాలి. పరిశుద్ధమైన ఆభరణముల చేత నువ్వు అలంకరింపబడాలి. అవి నీతి క్రియలతో, సాధు గుణముతో, మృదుత్వముతో, విధేయతతో, వినయముతో, సుబుద్ధి కలిగిన క్రియలతో నీవు దేవుని ఎదుట నిలబడే కన్యకగా సిద్ధపడాలి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, తన పెండ్లి భార్య ఏం చేస్తుందట? ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఆర్ యు ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్? నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? ఒక పెళ్లికి వెళ్ళాలంటే ఎంతో ఆడంబరంగా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. మరి రేపు నువ్వే పెండ్లి కుమార్తెగా నీ వధువు కోసం, నీ వరుడు కోసం సిద్ధపడాలి కదా. నీ వరుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు తగిన వధువువా కావా? ఎవరు చెప్పాలి? ఎవరో వచ్చి చెప్పనక్కర్లా, వాక్యం చెప్తుంది కదా. దేవుని దృష్టికి మిక్కిలి విలువ కలిగిన ఈ అలంకరణను కోరుకోనండి. ఈ ఆభరణాలని సంపాదించుకోండి. ఈ ఆభరణములతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఇవి అక్షయమైన అలంకారం. ఏంటి చెప్పండి? కనిపించే భౌతికమైన క్షయమైన అలంకారం కాదు, ఇది అక్షయమైన అలంకారం. ఈరోజు నువ్వు ఎంత పడ్డా, ఈరోజు నీ శరీరం కోసం నువ్వు ఎంత ప్రయాసపడ్డా లేని అందం రాదు.
లేని అందం రాదండి. ఒక మాట చెప్పనా, ఈరోజు ఏ ప్యాకో వేసుకుంటే, ఏ ఐబ్రోసో చేయించుకుంటే, ఏ వేటితోనో కింద నుంచి పైదాకా అలంకరించుకుంటే అందంగా అయిపోరండి, కనపడరండి. మోషే దేవునితో 40 దినములు కొండ మీద గడిపినప్పుడు అతని ముఖము ప్రకాశించునని వాక్యం చెప్తుంది. ద బెస్ట్ ప్యాక్ ఈజ్ అవైలబుల్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని పాదాల దగ్గర ఒక మంచి ప్యాక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అవైలబుల్ ఉందండి. నువ్వు ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మధ్య నేను కొటేషన్ రాద్దాం అనుకున్నా, మర్చిపోయి ఇప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ నాకు. ఏ బ్యూటీ పార్లర్లోకి వెళ్ళినా ఎవరు నేను అందంగా తీర్చిదిద్దరే. మనుషుల కళ్ళకి అందంగా కనిపిస్తే సరిపోతుందా? ఒక్కొక్కరితో ఒక్కొక్క టేస్ట్. సరిపోతుందా? మనుషుల దృష్టిలో అందంగా ఉంటే సరిపోతుంది. అయినా మనుషులకు కాదు కదా మనం బ్యూటిఫుల్ గా అందంగా కనిపించాల్సింది. వివాహమైన వారైతే తమ భర్తకు అందంగా కనిపిస్తే చాలు. వివాహం కాని వారైతే దేవునికి అందంగా కనిపించాలి. అయినా అవ్వకపోయినా దేవునికి అందంగా కనిపించాలి. దేవుని ఆకర్షించే సౌందర్యం మనలో ఉండాలి. మంచి మాటలు, మంచి బుద్ధి, మంచి ప్రవర్తన, మంచి నడవడిక, విధేయత, లోబడ్డము, అప్పగించుకోవడము, దీన మనస్సు, ఇవి కదా నీ దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్న అలంకారము. ఇవి కదా ప్రతిష్ఠితమైన ఆభరణాలు. ఇవి కదా పరిశుద్ధమైన అలంకరణతో కూడిన ఆభరణాలు. వీటిని పక్కన పెట్టేసి దేనికోసం వేటి కోసం అందంగా కనపడాలి. ఎట్లా ఎలా కనిపిస్తారు? అవుటర్ బ్యూటీ కాదు, ఇన్నర్ బ్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్నర్ బ్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ క్యారెక్టర్ని చూసి నీకు విలువిస్తారు, నువ్వు వేసుకునే ఆభరణాలను చూసి కాదు. చాలా మంది అనుకుంటారు అలాగా, సమాజంలో బంగారం కలిగి ఉంటే, లేకపోతే డైమండ్స్ కలిగి ఉంటే, విలువైన మంచి వస్తువులు కలిగి ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పి. కానీ వాటి ద్వారా నీకు రెస్పెక్ట్ రాదు. నీ క్యారెక్టర్ని బట్టి నీకు రెస్పెక్ట్ వస్తుంది. నీ క్యారెక్టర్ని బట్టి నీకు విలువ వస్తుంది. సత్క్రియలతో, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో అక్కడ కొన్ని మంచి స్త్రీకి ఉండవలసిన లక్షణాలు అక్కడ ఉంటాయి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. 10వ వచనం దగ్గర నుంచి చివరి వచనం వరకు శ్రేష్టమైన స్వభావ లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కోసమే రాయించి పెట్టారు. ఆమె మేలు చేయను గాని కీడు చేయదు. ఆమె కష్టపడి పని చేస్తుంది. చీకటితోనే లేచి ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన పనికత్తెలకు బెత్తము జీతం ఏర్పరుస్తుంది. కూడబెడుతుంది, దాచిపెడుతుంది. కష్టపడి చేతులతో నడుము కట్టుకొని పని చేస్తుంది. తన భర్త ఘనుడుగా పిలువబడతాడు. జ్ఞానం కలిగి ఉపదేశం చేస్తుంది. కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుందట. చూసుకోండి, చదువుకోండి 10వ వచనం దగ్గర నుండి చివరి వచనం వరకు. శ్రేష్టమైన లక్షణాలు, మంచి స్వభావంతో కూడిన సుగుణాలు అక్కడ ఆవిడలో కనిపిస్తాయి. ఇవి సత్క్రియలు, ఇవి మంచి పనులు. సో ఈ సత్క్రియలు అంటే ఏంటి? సత్ అంటే మంచి కదా, క్రియలు అంటే పనులు. మంచి పనులతో మనల్ని మనము అలంకరించుకోవాలి. ప్రార్థన చేయడం మంచి పని, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం మంచి పని. అబీగయేలు చేసినట్లుగా కీడును ఆపడం, కీడుకు అడ్డుపడడం మంచి పని. అనగా ఇతరులు రక్షింపబడాలని వారి పక్షంగా మనం వెళ్ళి విజ్ఞాపన చేయడం మంచి పనే కదా. కష్టపడి పనిచేసే స్వభావం, సోమరతనంగా ఉండకూడదు, చురుగ్గా ఉండాలి. దేవుని పిల్లలు లేజీగా ఉండకూడదు, చురుగ్గా ఉండాలి, షార్ప్గా ఉండాలి. ఇట్లా చెప్తే ఇట్లా పట్టేయాలండి. అంతేగాని చాపను రుద్దినట్లుగా రుద్దేసేటట్లు అంత మొద్దుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు దేవుని ఆత్మను పొందుకున్నవారట, దేవుని వాక్యమును చదివేవారట, వారు ఇతరులకు బోధించేవారుగా, ఇతరులు చెప్పేవారుగా ఉంటారు, కానీ చెప్పించుకునేవారుగా ఉంటారు. సమస్త విషయాలు వారికి అర్థమవుతాయట. ఆ జ్ఞానం మరి మీరు సంపాదించుకోవాలి కదా. ఇన్ని సంవత్సరాలుగా దేవునికి భక్తి చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలుగా దేవుని వెంబడిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, స్టిల్ ఆ షార్ప్నెస్, ఆ విజ్డమ్ మీలో కనిపించట్లా. అడగండి దేవుణ్ణి. దేవుడు చెప్తున్నారు కదా, అడగండి మీకు జ్ఞానం కొద్దుగా ఉంటాయని. ఎవరిని గద్దింపక అడుగు ప్రతి వానికి ధారాళముగా ఆయన ఇస్తాడు అన్న వాగ్దానము, నిశ్చయితతో కూడిన వాక్కు మనకు ఉండగా అడగండి దేవుని జ్ఞానాన్ని. ప్రభువా, ఈ పని ఎలా చేయాలో నాకు జ్ఞానం ఇవ్వండి అయ్యా. చురుకుగా
తక్కువ సమయంలో నేను ఎలా చేయాలో నాకు జ్ఞానం ఇవ్వండి. అడగట్లేదు కాబట్టి ఈరోజు చాలా మంది పొందుకోవట్ల. కొంతమంది అనుకోవచ్చు, అసలు అలా అడగాలనే జ్ఞానం కూడా మాకు లేదక్క, మీకు వందనాలు. ఇంకా అలా ఉంటే ఏమీ చేయలేము. కనీసం మీకు ఒక పని చేయడం రాదు, అలా రానప్పుడు దేవుని దగ్గరికి అన్నెళ్ళి, రాదు ప్రవ్వా నాకు సహాయం చేయండి అని దేవుని అయినా అడగాలి. అలా అడగడం కూడా తెలియదండి, ఇంకేం చేయాలి? పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని దేవుని ఎదుట సాగిలపడాలి. అందులో మొట్టమొదటిది సాధువైన గుణము, రెండవది మృదు స్వభావము, మూడవది లోబడుట, విధేయత చూపించే స్వభావము, నాలుగవది దీన మనస్సు, ఐదవది సత్క్రియలతో, మంచి బుద్ధితో, మంచి కార్యాలు చేస్తూ, గుణం అనే అక్షయాలంకారముతో మనలను మనము అలంకరించుకొని పెండ్లి కుమారుని ఎదుటకు వెళ్ళి సాగిలపడాలి. ఈయన నీ రాజు, ఈయన నీ సౌందర్యాన్ని కోరేవాడు. సో ఆయన నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు, నీ భౌతిక సౌందర్యాన్ని కాదు, నీ అంతరంగిక అక్షయ సౌందర్యాన్ని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని దృష్టికి మిక్కుల విలువ కలిగిన ఈ సౌందర్యము, ఈ అలంకరణ ఈరోజు ఈ వాక్యం విన్నా ప్రకటించిన మనందరికీ సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. ఆమేన్.